ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ కొందనాలు. మరొక శుభదినాన్ని మాకు అనుగ్రహింపజేసిన విధానం బట్టి కూడా నీ కొందనాలు. ఎడాలు సెలయేర్ల ద్వారా ఆగస్టు 4వ తేదీ నాడు మా అందరితో మీరు మాట్లాడము. ఈ సొన విడుచున్న వారితో కూడా మీరు మాట్లాడి వారి ఆత్మీయ కొరత చొప్పున వారిని బాగు చేయము, స్వస్థపరచము, ఆదరించము, ఆశీర్వదించము, ధైర్యపరచమని మీ కృపగల దయగల సనగా అప్పగించుకుంటుండగా సహాయపడమని, పరిశుద్ధాత్మదేవ అందరూ ఎరిగిన దేవుడు కాబట్టి మీ జీవాన్ని వారికి అనుగ్రహింపచేయమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడారిలో సెలయేర్లు ఆగస్టు 4వ తేదీ. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. ఇది చాలా వింతగా ఉంది. లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. అతడు తిరిగి బ్రతికి అద్భుతము జరగకముందే కృతజ్ఞతాస్తులు దేవునికి చేరిపోతున్నాయి. ఈ ఆశ్చర్యకారం జరిగిన తరువాతనే స్తుతులు అర్పించడం జరుగుతుందనుకున్నాం. కానీ ఇక్కడ యేసు తాను పొందబోతున్న దాన్ని గురించి ముందే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాడు. పుష్కలమైన దీవెనల వాన కురేయకముందే ఆయనలోనికి కృతజ్ఞతల నది కట్టలు తెరుచుకుంది. దీవెనలు వర్షిస్తాయని ప్రభుకి అంత నమ్మకం. యుద్ధానికి వెళ్ళకముందే విజయగీతం పాడేస్తున్నాడు. విత్తనాలు చల్లేవాడు కోతకాలు పాటలు పాడుతున్నాడు. అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయబేరులను మ్రోగిస్తారా? ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్తుతిగానాలు పాడతారా? కానీ యేసు ప్రభు ప్రార్థనలో అసాధారణమైనది తెచ్చిపెట్టుకున్నది ఏమీ లేదు. అద్భుతాలు జరగాలంటే స్తుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం. ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది. స్తుతుల సంగతులను మార్చేస్తాయి. మన ప్రార్థనలో స్తుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేవి సంతోషపెట్టలేవు. ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అతని ధన్యుని చేసినంతగా మరి ఏవి చేయవు. ఒకసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను. స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది. నా హృదయమంతా నీడలు కమ్ముకున్నాయి. ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవటం లేదు. దాన్ని భరించగలడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను. బాధ ఏమాత్రము తగ్గలేదు. ఆ సమయంలో నేను దారి వెంట వెళుతూ ఒక మిషన్ ఆఫీసు గోడ మీద ఈ మాటలు చదివాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు. అలాగే చేశాను. క్షణాల్లో నీడలన్నీ వీడిపోయినాయి. అవును, కీర్తనాకారుడు రాసింది నిజమే. దేవునికి స్తోత్రగానము చేయట మంచిది. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.